హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం తీర ప్రాంతాల సమస్యల పైన అయితే సైకిల్ రైడ్ చేస్తున్నాం కదా. సో డొంకూరు నుంచి నిన్న ఇజ్వన్పాలెం వరకు అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను కలింగపట్నం అనే గ్రామంలో ఉన్నాను. సో ఈ గ్రామంలో మత్స్యకారులకి ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళ మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకుందాం. రోజు అయితే విపత్తులో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. నచ్చిన సమస్య ప్రధానంగా సమస్య గురించినట్లయితే జట్టి నిర్మాణం అనేది ఒక మంచి ప్రధానమైన సమస్య. ఎందుకంటే ఈ రోజు జట్టి నిర్మాణం రాకపోవడం వల్ల ఈ రోజు మత్స్యకారులందరూ కూడా ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయి అక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులు పడి అక్కడ అవసరమైతే చనిపోయిన తర్వాత శవాన్ని మూసుకొని ఇక్కడ రావడానికి కూడా జనరల్ పరిస్థితుల్లో మత్స్యకారులు ప్రజెంట్ నేర్చుకు ఉన్నాయి. ఈ రోజు వేటకి వెళ్తే ఆ వేటకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బోట్లు తెరబడి ఆ మత్స్యకారులు చనిపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వం వారు వెంటనే ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల గ్రామాలతో పాటు మా గ్రామం కూడా ఒక మినీ జెట్ అనేది నిర్మించి కనుక ఇస్తే ఇక్కడ ఉన్న మత్స్యకారులు ఇతర దేశాలు కానీ ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా ఇక్కడే ఒక మంచి జీవన ఉపాధిని కల్పించిన వారు అవుతారు. సో దాని వల్ల ఏమవుతుందంటే మత్స్య గ్రామాలలో కూడా ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చనిపోయి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు పడకుండా ఇక్కడే జిల్లా కాకుండా ఆర్మీగా అనడానికి ఒక మంచి నిర్ణయం తీసుకునేటట్టుగా అవుతుంది. ఈ మత్స్యకారుల గురించి ఆలోచన చేసి ఒక మినీ జట్టి నిర్మించవలసిందిగా ఈ మా గ్రామ ప్రజలందరినీ తరఫున అలాగే మత్స్యకారులందరి తరఫున కూడా ప్రాధాయపడుతున్నాము. ఏంటంటే మత్స్యకారులు రైతు భరోసా కల్పించేటప్పుడు ప్రతి రేషన్ కార్డులో ఒక కుటుంబంలో ముగ్గురు ఉంటారు. ముగ్గురు కూడా ఏడ చేస్తుంటారు. దాంట్లో రేషన్ కార్డుకి ఒక్కరే మత్స్యకారుల భరోసా కల్పిస్తున్నారు. అలా కాకుండా ముగ్గురు కూడా మత్స్యకారు భరోసా కల్పించమని అడుగుతున్నాము. ఇప్పుడు ఇంకా మాకు నేను బోర్డు యొక్క ఇన్సూరెన్స్ కూడా మాకు చాలా అవసరంగా ఉంది. ఎందుకంటే కూడా పడిపోయి ఆస్తి నష్టం చాలా లక్షలు జరుగుతున్నాయి. దాన్ని బట్టి ఇంతవరకు కూడా ఎవరు కూడా మత్స్యకారులకు స్పందించగా ఇన్సూరెన్స్ కూడా ఎవరు మాకు సహకారం చేయలేదు. ఇప్పటికైనా మత్స్యకారుల మాట్లాడుతున్నాము. ఎటువంటి ఆస్తి నష్టమైన ప్రభుత్వం ఇన్సూరెన్స్ మాకు కల్పించమని ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమంటున్నారంటే వేటకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కానీ ఏమైనా ఆస్తి నష్టాలు ఏం జరిగినా సరే ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఆ డబ్బులు అనేది ఆస్తి నష్టం తిరిగి రావటం లేదనమాట ప్రభుత్వం నుంచి. ప్రభుత్వంకి చిన్న రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ రిక్వెస్ట్ ఏంటంటే అంటే బోట్ల పైన కానీ వలల పైన కానీ ఇన్సూరెన్స్ సౌకర్యం ప్రభుత్వం తరఫున కల్పిస్తే ఎంతో కొంత ఆస్తి నష్టం తిరిగి వస్తుందని కోరుకుంటున్నాను. మత్స్యకారులం అండి. ఈ రోజు మాకు ఎటువంటి మేము కష్టపడడానికి ఎక్కడైనా సరే రోడ్ల మీద కష్టపడడానికి మా జీవనోపాధి ఎక్కడ మేము పని చేయడానికి కూడా మాకు లేదండి. మేము నమ్ముకొని ఈ రోజు సముద్రాన్ని నమ్ముకున్నాము కాబట్టి సముద్రాన్ని మేము నమ్ముకుంటున్నాం కాబట్టి ఈ రోజు ఎటువంటి చేపలు తెచ్చుకొని మేము ఒడ్డున పెట్టుకున్నా సరే అక్కడ మాకు స్టోర్ మాకు లేకపోవడం బట్టి ఈ ఎండలో చేపలు కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి. ప్రభుత్వం వారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. కోల్డ్ స్టోరేజ్ మాకు ప్రభుత్వం వారు ఇస్తే సరైన మాకు రేట్లు కూడా లభిస్తాయి. మేము జీవనోపాధి సక్రంగా చేసుకుంటామంటే దయచేసి ఈ యొక్క విన్నపంలో ఆలకిస్తారని ప్రభుత్వం వారికి కోరుతున్నాం. ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే చెప్తున్నారు, వేటకి వెళ్ళి వచ్చాక చేపలు తెస్తారు కదా, ఆ చేపలు తెచ్చాక కొన్ని వాళ్ళు లేకపోవడంతో ఆ స్టాక్ ఉంచడంతో ఆ చేపలు అనేవి పోతున్నాయి. వాళ్ళు ఏమంటున్నారంటే కోల్డ్ స్టోరేజ్ లాంటివి ఏర్పాటు చేస్తే ఆ చేపల్ని ఆ కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేసుకొని మంచి రేటు ఉన్న సమయంలో అవి అమ్ముతారని వాళ్ళు చిన్న రిక్వెస్ట్ అయితే చేశారు. కోల్డ్ స్టోరేజ్ వచ్చేలాగా అయితే ప్రభుత్వం చేస్తారని ఈ మత్స్యకారులు అయితే కోరుతున్నారు. ఏమవుతుందంటే సడన్ గా అనుకోకుండా ప్రమాదశాత్తు మనిషి కింద పడిపోవడం జరిగింది. అది ఎక్కువ సమయం ఈత పట్టలేక అదే టైంలో లైఫ్ జాకెట్ లేకపోవడం వల్ల మనిషి ముందు చనిపోవడం కానీ లేదా హఠాత్తుగా మనకు తెలియకపోతే అతను ఆటోమేటిక్ చనిపోవడం లాంటివి జరుగుతుంది. అందుకని ఏం చేస్తున్నా ప్రభుత్వం వారు మాకు ఒక లైఫ్ జాకెట్లు అనేవి మా మత్స్యకారులకు ఇస్తే మేము వేసుకుని వెళ్తాం. అటువంటి ఏదైనా ప్రమాదకరమైన సంభవం జరిగినప్పుడు కూడా మా ప్రాణానికి ఎటువంటి లేకుండా ఉంటది. సో దీన్ని మరి ప్రభుత్వ దృష్టిలో పెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటాం. ఇదే సందర్భంలో మేము వేటల సమయంలో మాకు అనుకోకుండా చిన్న చిన్న దెబ్బలు అనేవి తగిలింది. వల్లాగేటప్పుడు కానీ లేదా ఏవైనా చిన్న చిన్న కార్యక్రమాలు పనులు చేసేటప్పుడు కానీ ఒక దెబ్బలు తగిలింది. ఆ టైంలో మేము ఒట్టికి చేరలేక సముద్రంలో ఉండలేక
చాలా ఇబ్బందులు అనేవి జరుగుతుంటాయి. ఆ సమయంలో మాకు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది ప్రభుత్వం మంజూరు చేసినట్టుంటే అక్కడ చిన్న చిన్న దెబ్బలు ఏమైనా తగిలితే ఆ చెప్పిన వేసుకోవడానికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ప్లాస్టర్ కానీ చిన్న మెడిసిన్ కానీ ఏమైనా ఉంటే అది మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చూసారు కదా ఇప్పుడు కలిగిపట్నం మత్స్యకారుల సమస్యలు అయితే చెప్పారు. సో ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు ఈ సమస్య వాళ్ళ సమస్య కాకుండా మీ సమస్య అనుకొని ప్రతి ఒక్కరు ఈ వీడియో గవర్నమెంట్ దృష్టికి వెళ్ళేలా అయితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఇలాగే ఇంకా నెల్లూరు వరకు అయితే నేను రైడ్ చేస్తాను. ఏ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయో నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి. అందుకోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి, యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్.